హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పిఎల్సికి ఇన్పుట్ వైరింగ్ ఎలా ఇవ్వాలో అనేది మనం తెలుసుకున్నాము. సో దీంట్లో ముందరికి వెళ్ళే ముందల మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఆల్రెడీ ఈ యొక్క వైరింగ్ ఎలా చేయాలో తెలిసినట్టయితే మీరు ఈ వీడియోని చూడాల్సిన అవసరం లేదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో ఫర్దర్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది రాక్వెల్ వన్ ఆఫ్ ద డిజిటల్ ఇన్పుట్ మాడ్యూల్. ఇది అది 756 IB16 అనేది ఇన్పుట్ మాడ్యూల్. సో నేను ఈ ఇన్పుట్ మాడ్యూల్కి వైరింగ్ ఎలా చేస్తారనేది దీంట్లో చూపిస్తాను. నేను ఇక్కడ చూసారా, ఇది వచ్చేసరికి ఒక స్కిమాటిక్. ఇది ఈ స్కిమాటిక్లో ఇక్కడ ఏమో చూపించారు, DC కామ్ అంటే ఇట్స్ DC పవర్ సప్లై. ఇది నెగిటివ్ టెర్మినల్ అండ్ ఇది పాజిటివ్ టెర్మినల్. సో ఈ పాజిటివ్ టెర్మినల్ ఏం చేశారు, ఇలా తీసుకొచ్చేసేసి ఇక్కడ లైక్ ఈ మాడ్యూల్ ఇది ఉంది కదా, ఈ స్విచ్ ఈ స్విచ్ అంటే మీకు ఫీడ్లో ఇది ఏదైనా కావచ్చు. ఇట్లా యాక్ట్ చేసే స్విచ్ లైక్ డిజిటల్ ఇన్పుట్. ఆ స్విచ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోటారు స్టార్ట్ అయింది అనుకోండి, రన్నింగ్ ఫీడ్బ్యాక్ పిఎల్సీకి ఇవ్వాలి కదా. సో అది రన్నింగ్ ఫీడ్బ్యాక్. ఆ కాంటాక్ట్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ 24 volts అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 24 volts అనుకోండి. ఇక్కడ 24 volts అయితే ఈ 24 volts అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, 24 volts. సో ఈ 24 volts ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో అలా ఇదేమో గ్రౌండ్ ఏమో ఇక్కడ కనెక్ట్ చేశాడు, ఇక్కడ కనెక్ట్ చేశాడు గ్రౌండ్ టెర్మినల్లో. సో ఈ 24 volts అనేది ఇలా పాస్ అవుతుంది ఇక్కడ నుంచి ఆల్ ద వే. ఇలా ఈ స్విచ్ క్లోజ్ అయినప్పుడు ఈ 24 volts ఇలా క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ 24 volts ఉంటే వెంటనే మాడ్యూల్కి అది బిట్ 1గా తెలుస్తుంది. సో అలా మనము వైరింగ్ చేస్తాము అన్నమాట ఇది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీరు ఇంకొక చూసినట్టయితే ఈ 24 volts వచ్చేసరికి ఇన్పుట్ 8కి కనెక్ట్ చేశాడు. అదేవిధంగా ఇన్పుట్ 0 కూడా ఇక్కడ 24 volts పాస్ అవుతుంది. సో ఈ తర్వాత ఇక్కడ ఏం చేశాడు, ఎగ్జాంపుల్గా స్విచ్ యూజ్ చేశాడు. సో సేమ్ కాన్సెప్ట్. ఈ స్విచ్ బదులు ఇక్కడ మీకు ఏ లిమిట్ స్విచ్ అయినా ఉండొచ్చు, లేదు అంటే లైక్ హ్యాచ్ ఓపెనింగ్ క్లోజింగ్ అదైనా ఉండొచ్చు, లేదా ఏదైనా సరే ఎనీ డిజిటల్ ఇన్పుట్స్ 24 volts ఇలా వచ్చేసేసి ఇక్కడికి పాయింట్ టచ్ అయితే అక్కడ బిట్ 1 వస్తుంది. ఎప్పుడైతే ఆ స్విచ్ కానీ లేదా ఈ యొక్క రిలే కాంటాక్ట్ కానీ ఓపెన్ అయితే ఆ బిట్ ఇట్ విల్ గో టు 0. సో అలా పిఎల్సీకి అది 24 లైక్ ఇన్పుట్ అనేది తెలుస్తుంది. ఇలా ఇన్పుట్స్కి వైరింగ్ చేస్తారనమాట. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిజిటల్ అవుట్పుట్ చూసుకున్నాం అనుకోండి, ఇది 24 volts ఇన్పుట్ మాడ్యూల్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి దీంట్లో మొత్తం ఇన్పుట్ మాడ్యూల్స్ గురించే ఉన్నాయి మొత్తం. అంటే జస్ట్ మాన్యువల్ డౌన్లోడ్ చేశాను అక్కడ దగ్గర నుంచి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట, బట్ ద కాన్సెప్ట్ ఈజ్ స్టిల్ సేమ్. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఇది సింక్ ఇన్పుట్ వైరింగ్. మీకు సమ్టైమ్స్ వినే ఉంటారు లైక్ సింకింగ్ అని. సో నేను చూపించింది ఎగ్జాంపుల్ వచ్చేసరికి సింకింగ్ ఇన్పుట్ వైరింగ్ అంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, లేదు అంటే నేను దానికి ఇంకొక వీడియో చేస్తాను. బట్ డిజిటల్ ఇన్పుట్ వైరింగ్ వచ్చేసరికి బేసిక్ ఏంటంటే 24 volts తీసుకొని 24 volts మాడ్యూల్కి వెళ్తుంది. సో అది వచ్చేసరికి దానిని సింక్ ఇన్పుట్ వైరింగ్ అని అంటారు అన్నమాట అది. సో నేను సింక్ అండ్ సోర్సింగ్ గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో చేస్తాను. సో ఈ మాన్యువల్ వచ్చేసరికి నా రాక్వెల్ వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను, జస్ట్ మీకు దీని గురించి చెప్పడానికి. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సో అర్థమైతే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకేదైనా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కూడా లైక్ పోస్ట్ చేయండి, నేను వీడియోలు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై ఫర్ నౌ.